ఎస్పీఎం పేపర్ మిల్ కార్మిక సంఘం ఎన్నికలు జరగాలని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కార్మికులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. కార్మిక సంఘ నాయకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి. సిర్పూర్ పేపర్ మిల్లులో మనకు ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ 2018లో ఎన్నికలు అనే ప్రక్రియ లేకుండా కార్మికులను అంచెలంచెలుగా కొంతమందిని తీసుకొని 250 మందిని పూర్తిగా ఇప్పటికి కూడా విధుల్లోకి తీసుకోకుండా, గుర్తింపు సంఘం రిజిస్ట్రేషన్ ట్రేడ్ యూనియన్సే లేవు, మేము గుర్తించట్లేదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తే అన్ని సంఘాలు దాదాపు 15 సంఘాలు మేము నిరూపించుకున్నాం. డీసీఎల్ గారి దగ్గర, కమిషనర్ గారి దగ్గర ఆదిలాబాద్ వాళ్ళ దగ్గర మేము యాన్యువల్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఛాలెంజ్ చేసి హైకోర్టుకు వెళ్ళి ఈ గుర్తింపు సంఘాలుగా కరెక్ట్ లేరు, వీళ్ళు రెగ్యులర్గా లేరు, అసలు మేము ఎవరిని గుర్తిస్తలేమంటే హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కార్మిక సంఘాలకు కార్మికులకు మంచి ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని డీసీఎల్ గారు మన ఎస్పీఎం యాజమాన్యానికి లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమేషన్ కానటువంటి ఐఆర్ కోడ్స్ వచ్చినాయి, నూతన పారిశ్రామిక విధాన చట్టాలు వచ్చినాయి అని చెప్పి దాని చాకు పెట్టుకొని మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ చెప్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది, మేము అసలు ఈ ఐఆర్ కోడ్లను మేము చట్టబద్ధత చేయలేదు, మా రాష్ట్రంలో ఇంప్లిమేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తే ఇలా కేశవరాంలో కావచ్చు, హైదరాబాద్లో ఉన్న 2-3 కంపెనీలలో గుర్తింపు సంఘం ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరిగినాయి. ఈ గత 2 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి తెలుసు, కమిషనర్ గారికి తెలుసు, లేబర్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు, ఇలా ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ యజమాన్యాలకు కూడా తెలుసు. కానీ సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికలు జరగవని మన కార్మికులందరినీ చాలా రాచి రంపాన పెడతా ఉన్నారు. ఒక రెస్ట్ రూమ్ లేదు, ఒక క్యాంటీన్ లేదు, ఇలా వేతన సవరణ చట్టం లేదు, వేతనాన్ని సవరించడం లేదు, వేతనంలో రావాల్సిన రాయల్టీస్ లేవు. ఇక్కడ ఈ కంపెనీ ఓపెన్ కావడానికి 400 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజల ధనాన్ని మరి తీసుకొని బ్యాంకుల ద్వారా నిలబెట్టుకున్నటువంటి కంపెనీని కొనుక్కొని ఇక్కడున్న 1000 కోట్ల రాయల్టీస్ తీసుకొని ఈ కంపెనీ నడుపుతూ ఇవాళ 375 మంది కార్మికులకు వేతనం పెంచడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మేమేమడుగుతున్నాం, కంపెనీలో ఎన్సీఎల్టీ కోర్టులో వేతనాన్ని ఇవ్వండి, 4 సంవత్సరాలు పంచుకొట్టిన కార్మికులకు 2,75,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వమని ఎన్సీఎల్టీ కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యాజమాన్యము కార్మిక శాఖ అధికారులు కుమ్మక్కై కేవలం ఒక కార్మికుని 63,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి సొసైటీ కింద దాదాపు 12 కోట్ల రూపాయలు, 13 కోట్ల రూపాయలు ఈ సిర్పూర్ పేపర్ మిల్లో పనిచేసిన కార్మికులందరూ సొసైటీ పేరు మీద దాచుకున్నటువంటి డబ్బు, ఆ డబ్బులకు తీసుకున్న లోన్లు కట్ చేస్తున్నారు. కానీ మరి వీళ్ళు దాచుకున్నటువంటి పొదుపులు, ఆ డబ్బులు ఎక్కడున్నాయనే దాని మీద లెక్కలు లేవు. మేము అడుగుతున్నాం, ప్రభుత్వ అధికారి చేత దాని మీద కమిషన్ వేసి ఎంక్వైరీ చేయండి, తక్షణమే మా సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించండి, కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తిస్థాయి జీవోలు అమలు చేయండి. స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి ఈ పేపర్ మిల్లులో 375 మంది పర్మనెంటు, 100-150 మంది స్టాఫ్ ఉన్నారు. కార్మికులు కాంట్రాక్ట్ లేబర్ ఒక 200 మంది, మొత్తం ఒక 600 మందే స్థానికులు పనిచేస్తున్నారు. కానీ ఒక 3,000 మంది కంపెనీలో పనిచేస్తున్నారు. దాదాపు బయట నుండి వచ్చిన వాళ్ళు 25-2600 మంది. ఇలా ఊడ్చేటోడు బయటోడే ఉన్నాడు, ఇలా క్యాంటీన్ టీ తెచ్చేటోడు బయటోడే ఉన్నాడు, అన్నం తెచ్చేటోడు బయటోడే ఉన్నాడు, ఆడ గేటు ముంగడ కూర్చునేటోడు బయటోడే ఉన్నాడు, సెప్రాసి బయటోడే ఉన్నాడు. నువ్వు బయట నుండి నైపుణ్యం ఉన్న కార్మికుని తీసుకొచ్చినా అని చెప్తూనే ఇలా కింది స్థాయిగా పనిచేసే ఈ వర్కర్ క్యాపిటల్ మొత్తం కూడా బయట వాళ్ళని తీసుకొస్తే మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉన్నాం. స్థానిక విద్యార్థులు నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇలా ఎంఏలు చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇలా డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు కావలసిన కెమికల్ డిపార్ట్మెంట్లలో వాళ్ళు ఎంఎస్సీ చేసే వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ చేసే వాళ్ళు ఉన్నారు. అయినా వీళ్లకు లోకల్ అనే ఆధార్ కార్డు ఆన్లైన్లో కనబడితే ఎస్బీఎం సైట్ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేశారు. దాంట్లో మా పిల్లలు ఎవరైనా వెబ్సైట్లో ఆన్ చేస్తే ఈ కాగజంలో పుట్టి పెరిగిండని ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ కూడా పిలవట్లేదు. బయటి రాష్ట్రాల నుండి, బయటి జిల్లాల నుండి, హైదరాబాద్ నల్లగొండ వాళ్ళేమో బుద్దట, యూపీ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఉంటే, మహారాష్ట్ర ఉంటే ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఈ విధంగా మేము బతుకుతున్న ఈ ప్రాంతంలో నీరు మాది, బొగ్గు మాది, కట్టె మాది, ఇక్కడున్న వనరులన్నీ మాయి. మరి ఇక్కడ విష పదార్థము, విషవాయువు ఏమో తెల్లారి రాత్రంతా మేము పడుకొని అది మేము పీల్చుకోవాలి, మేము అనారోగ్య పరిస్థితులకు రావాలి, హార్ట్ అటాక్ పరిస్థితి పెరిగింది, ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే విషవాయువులు మాకు మరి బయట నుండి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కార్మికుల ఉపాధి కల్పిస్తూ చాలా తీరని
అన్యాయం చేస్తున్నది. ప్రభుత్వం కూడా లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ మినిస్టర్ గారు కూడా ఇవాళ కాకినాడ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మన ప్రాణహిత చేవెళ్ళకు రావడం జరిగింది. మరి మీరు కొంచెం మానవత దృక్పథంతో అయ్యా లేబర్ మినిస్టర్ గారు, మరి మీరు కూడా మీ ఒక ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రియల్ ఉన్నటువంటి వ్యక్తిగా మీ కార్మిక శ్రేయభిలాషి అని మేము అనుకుంటా ఉన్నాం. దయచేసి సిర్పూర్ పేపర్ మిల్లులో ఉన్నటువంటి కార్మికుల గోస, కార్మికుల బాధలు వినండి. మాకు తక్షణమే ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ మొదలు పెట్టమని చెప్పి అంటున్నాం. రిలే ఇండస్ట్రీకి మేము ఆల్రెడీ యజమాన్యానికి ఏప్రిల్ 14 తారీఖు రోజున మేము రికమెండేషన్ చేయడం జరిగింది. యజమాన్యానికి మా హక్కులను పరిరక్షించండి, మాకు తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమని అడిగి 33 రోజులైనా కనీసం కార్మిక సంఘాల రిప్రజెంటేటివ్ పర్సన్ని, ప్రతినిధులను పిలిచి మాట్లాడలేదు. వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు. కాబట్టి మరి ఆందోళన చేద్దామని పూర్తి ఇక్కడ ఉన్నటువంటి 7-8 సంఘాలు, రిజిస్టర్డ్ యూనియన్లో ఉన్నట్టు ప్రతినిధులు అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మరి టెంట్ వేసినాం. ఈ రిలే అండర్ స్ట్రైక్ తప్పకుండా వెనుకకు పోయేది లేదు. కార్మికుల బలం కూడగట్టుకుంటాం. ఇక్కడున్న ఇతర వ్యాపారస్తులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రజలందరి చేత మేము మద్దతు కూడగట్టుకుంటాం. ఎన్ని రోజులైనా వెనుకకు పోయేది లేదు. యజమాన్యం దిగి వచ్చి ఎన్నికల తేదీ ప్రకటించే వరకు ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా రిలే అండర్ స్ట్రైక్ అనేది జరుగుతుంది. 2014లో ఎస్పీఎం కంపెనీ షట్ డౌన్ పేరిట మూతపడ్డది. తిరిగి 2017లో ప్రారంభం జరిగింది. 18లో ప్రొడక్షన్లకు వచ్చింది. అయితే 2017 నుంచి దాదాపు అక్కడ 2017లో అది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దశల వారీగా కార్మికులను మేము విధులలో తీసుకుంటాం, అందరినీ ఒకేసారి కాదు అని చెప్పి. అంటే 17లో కొంతమంది, 18లో కొంతమంది, 19లో కొంతమంది, 20లో కొంతమంది, ఇట్లా దశల వారీగా తీసుకున్నారు. కానీ 260 మంది కార్మికులని వాళ్ళని ఉద్యోగాలకు దూరం చేసిండ్రు. వాళ్ళని అసలు తీసుకోలేదు. వాళ్ళు ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి అనేక కష్టాలకు గురైపోయిండ్రు. వాళ్ళ మంచి చెడ్డలు కాదు, వాళ్ళ బాగోలు కూడా ఈ మేనేజ్మెంట్ పట్టించుకున్న పాప అనుకోలేదు. సరే, ఉన్న వాళ్ళని ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళని కూడా వాళ్ళ పని ఏంటంటే, ఒక స్కిల్డ్ వర్కర్ని, ఒక మెకానిక్ చేసిన ఆయనని, ఒక ఫిట్టర్ చేసిన ఆయనకు వేరే మళ్ళీ పని చెప్పి, మళ్ళీ ఆయన పని ఆయనకి ఇవ్వకుండా వేరే పని చెప్పి యూపీ, బీహార్ నుండి వాళ్ళని తీసి ఏమి పాన సైజు కూడా తెలియని వాళ్ళకు మళ్ళీ ఒక స్కిల్డ్ వర్కర్గా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకేమో జీతం అదే ఒకటే కేటగిరీ, అదే ఫిట్టర్ జాబు, వానికేమో 40,000 జీతము. ఈయన సీనియర్ ఫిట్టరు, ఈయనకు తెలిసినంత ఇంటికే మందం ఆయనకు తెలియదు, ఈయనకేమో 20,000 జీతం. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. రెండోది, 6 సంవత్సరాల వ్యవధిలో ఒక్కసారి వీళ్ళు ఒక 10 మెయిన్ కమిటీ వేసుకొని, అది 30 లీవులు ఉంటే 4 లీవులు వాళ్ళకి వెళ్ళి కడిగేసి, అదే మళ్ళీ వీళ్ళు 2,000 రూపాయలు అగ్రిమెంట్ చేసి, అది ఇల్లీగల్గా, అది దానికి ఆథరైజ్ లేదు, ఎటువంటిది లేదు. అటువంటి వర్కర్లలోనే కొంతమంది ఒక నాయకుల లెక్క తయారు చేసి 10 మందిని, ఆ 10 మంది చేత ఈ 300 మందిని ఒక విధంగా వాళ్ళని బంధించినట్టు వాళ్ళతోని ఒక వ్యాపార పూర్తిగా వీళ్ళు ఒక దొంగతనాన వీళ్ళు జేకే మేనేజ్మెంటు వర్కర్ల పుట్టగొడతా ఉన్నది. అంతెందుకు, ఇక్కడ ఐటీఐ చేసుకుంటే అప్రెంటిస్షిప్ కూడా వీళ్ళు ఇస్తలేరు. ఐటీఐ చేసిన పిల్లలకు కంపెనీ అప్రెంటిస్షిప్ ఇవ్వాలి, వాళ్ళకి అవైలబుల్. ఎక్కడో ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని అడుగుతలేడు, అప్రెంటిస్షిప్ అడుగుతాడు, అయినా సరే ఇస్తలేరు. అంటే లోకల్ వాళ్ళ పిల్లలు కంపెనీల గేటు లోపలికి పోయేందుకు వీల్లేదు. ఆ విధంగా వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇదే రాష్ట్ర ఏం చేయబోతున్నారు ఈ అంశం మీద రానున్న రోజుల్లో? ఇది అనేక మలుపులు తిరుగుతుంది. ఈ ఉద్యమము ఏంటంటే, గుర్తింపు సంఘం ఎన్నికలు అని చెప్పి ఈ మేనేజ్మెంట్ కంకణం కట్టుకున్నది, హైకోర్టుని ఆశ్రయించింది. అయితే మేము ఉన్న సంఘాలన్నీ కార్మిక సంఘాలు, ఈవెన్ లేబర్ డిపార్ట్మెంట్తో సహా మేము అందరం కూడా ఇన్క్లూడ్ అయ్యి దాంట్లో నెంబర్ అయ్యి మేము ఆ కేసుని వకాలత్ పెట్టి మేము వాదించి చేస్తే దాంట్లో మేము గెలిస్తే ఏం చేసింది, తప్పనిసరిగా నేను ఎలక్షన్కి పోవాల్సిన పరిస్థితి వస్తుందని అప్పుడేం చేసింది మళ్ళీ మేనేజ్మెంటు, అసలు డెప్త్ లేని కేసు, అసలు దాంట్లో ఏమాత్రం బలం లేని కేసుని మళ్ళీ ఏం చేసిందంటే, లేబర్ డిపార్ట్మెంట్కే ఎలక్షన్ పెట్టే అథారిటీ లేదు, మీరు ఎట్లా పెడతారు ఇప్పుడున్న చట్టాల ప్రకారం? అదే ఏ చట్టాలు ఏమున్నాయో ఇవాళ తెలంగాణ ప్రాంతాన దాదాపు ఒక 7-8 సార్లు ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, ట్రేడ్ అనేక జాగాలలో జరిగినాయి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది మాకు ఆ చట్టాలకు సంబంధం లేదు, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేము. అటువంటప్పుడు నీకేం పట్టింది ఇక్కడ? మేము దానికి ఈ మేనేజ్మెంట్కు తగిన గుణపాఠం చెప్తాం. వ్యాపార సంఘాలు కానీ
ఈ ఉద్యోగ సంఘాలు కానీ, నిరుద్యోగ సంఘాలు కానీ, యువత కానీ, ఉద్యోగం లేని కానీ అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని నాన్ లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు దొరకాలి, లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు దొరకాలి, నాన్ లోకల్ వాళ్ళు గో బ్యాక్. ఆ విధంగా దీన్ని తీసుకొచ్చి మేము తీవ్రత చేసి గుర్తింపు సంఘం ఎన్నికలు వస్తే ఈ అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అన్నిటికీ, ఒకటి కాదు, ఒక 100 సమస్యలు ఉన్నాయి. గుర్తింపు సంఘం వస్తే టోటల్ మేనేజ్మెంటు మారిపోతుంది. ఆ సంఘానికి, ఆ నాయకులకు అథారిటీస్ ఉంటాయి, ఆ శక్తి ఉంటుంది, ఆ సామర్థ్యం ఉంటుంది, వర్కర్లది పై చేయవుతుంది. కాబట్టి అందుకని మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే మన ఆధిపత్యం పోతుంది విన్నావా అని చెప్పి ఎన్నికలు రాకుండా అడ్డుపడతా ఉన్నది. అది ఎప్పటికి కూడా అది జరగకుండా ఉండదు. తప్పనిసరి న్యాయం జరుగుతుంది. కార్మికులకు న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదు. కార్మికులకు న్యాయం చేయాలని చెప్తున్నారు, లేదంటే మా పోరాటం ఒక్క మాటలో చెప్పి ఏం చెప్తారు? కార్మికుల జేఏసీ తరఫున మేము పోరాటం ఇవాళ ప్రారంభించాము. రిలే నిరాదీక్ష. ఇవాళ ఈ యాజమాన్యం మొండి వైఖరి వలన కార్మికులు ఎంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మనకు అగ్రిమెంట్ వేతన సవరణ ఒప్పందం జరగడం లేదు. ఆ ఎన్నికలు జరిపితేనే మనకు ఆల్రెడీ ఇక్కడ వేతన ఒప్పందం జరుగుతుంది. ఆ 10 మెన్ కమిటీ వల్ల మనం చాలా వర్కర్స్ నష్టపోయాం. మాకు 30 లీవ్లు ఉండేది, దానికి వెళ్ళి 4 లీవ్లు కట్ చేసి 26 లీవ్లే ఇచ్చి కార్మికులను మొత్తం మోసపూరితంగా ముంచి ఇవాళ యాజమాన్యం పబ్బం కట్టుకుంటుంది. అందువలన మేము ఇవాళ లేబర్ మినిస్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అన్ని మినిస్టర్లకు కూడా వినతి పత్రం అందజేశాం. కావున మన జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేశాం. ఈ ఉద్యమం ఇవాళ స్టార్ట్ అయింది మొదలు. రేపు మనకు తగిన న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. పోరాడి యాజమాన్యం దగ్గర నుంచి హక్కులను సాధించుకుంటామని నేను మనవి చేస్తున్నాను. ఈ పరిస్థితి, మా పోరాటం కొనసాగుతుంది. ఎస్పీఎం ఆ ఫ్యాక్టరీకి సంబంధించి, పేపర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే రాయితీల పేరుతో 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుతుంది. దీంతోపాటు ఈ ప్రాంతం వనరులు వాడుతున్నారు, మేము ఆ కలుషితాన్ని మేము స్వీకరిస్తున్నాం, ప్రతిఫలం వేరే వాళ్ళు పొందుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. లోకల్ వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళకు గో బ్యాక్ అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కార్మిక సంఘం ఎన్నిక జరిగితే న్యాయం జరుగుతుంది, కార్మికులకు న్యాయం ఉంటుంది. ఆ తర్వాత మాకు రావాల్సిన హక్కులు మాకు వస్తాయని చెబుతున్నారు. ఒకవేళ కనుక ఎన్నికలు జరగకుంటే మా పోరాటం తీవ్రతరని చెప్తామని చెప్తున్నారు.